నా ప్రేమ స్వరూపులారా, మీ అందరికీ తెలుసు లోటస్ తామర పువ్వు అనే ఒక పువ్వుని ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు. అయితే ఈ యొక్క లోటస్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది బురద నీటిలోనే పెరుగుతూ ఉంటుంది. అయినా సరే ఆ లోటస్కి ఆ బురద వాసన కానీ ఆ బురద రుచి కానీ గ్రహించదు. సనాతన ధర్మంలో దేవీ దేవతలు లోటస్ పైననే కూర్చొని ఉంటారు. అంత ప్రాధాన్యత ఉంది తామర పువ్వుకి. మరి దీన్ని ఉదాహరణగా మానవుడు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే భగవత్ నామస్మరణతో భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఆ యొక్క కష్టాలు కానీ, నష్టాలు కానీ, ఆ బాధలు కానీ మీకే అంటవు. ఎందుకంటే లోటస్ లాగానే, లోటస్కి ఎలా అయితే అంటదో మానవునికి కూడా ఆ యొక్క కష్ట నష్టాలని తట్టుకునేటటువంటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. కాబట్టి భగవాన్ నామస్మరణ, భగవంతుని పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరికీ సర్వదా సర్వరక్షకుడుగా భగవంతుడు దీవిస్తూ ఉంటాడు.